విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని రాజకీయ కోణాలలో చూస్తూ వికలాంగులకు, పెన్షనర్లకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయి. వాలంటీర్ల పాత్రపై ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖండిస్తూ రాష్ట్ర మంత్రి బొత్స, ఎంపీ ఎంవివి మండిపాటు. రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొనేందుకు ఐక్యతతో ముందుకు సాగాలి. కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో నాయకుల పిలుపు. రాజకీయ క్షేత్రంలో వికలాంగుల పాత్ర కీలకమని నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిజేబుల్ పీపుల్ వెల్లడి. దివ్యాంగులకు అనుకూలమైన మేనిఫెస్టో రూపకల్పనకు కృషి చేస్తామన్న నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకుని కుతంత్రాలు పన్నారంటూ ప్రతిపక్షాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ, ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందంటూ నిలదీశారు. పెన్షనర్లను అడ్డు పెట్టుకుని వారే తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మధ్య ఒక ఐదుగురు కలిసి పెట్టారు, హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్. మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈరోజు ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు. పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైంది. వాడింది నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం. ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడే ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుడిని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చాల్సి ఉంది. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న. ఎవరిని ఫూల్ చేస్తారు మీరు? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రులు రాస్తున్నారండి. చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు. ఆలోచించండి మీ అందరూ. మీరు కూడా, మీరు సోదరులు, మీరు ప్రెస్లో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికేయులు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరందరూ. ఎంత రాజకీయాలు ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం ఉన్న వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవి కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి. ధర్మం ఇది.
ఖజానాలో డబ్బులు ఖాళీ అయిపోయి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేక 4 రోజులు వెనక్కి నెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు పివిఎన్ రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగానే పింఛన్ ఇచ్చే తేదీని 4వ తేదీకి మార్చేసి పెన్షన్ సొమ్ముతో పాటు వైసీపీ అక్రమ సైన్యంతో నగదు పంచిపెట్టాలని ఆలోచన చేసిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు ఎవరూ ఈ నెల పెన్షన్ పంపిణీ చేయకూడదంటూ వారి దగ్గరున్న డివైజ్లు గాడ్జెట్లు కలెక్టర్ కార్యాలయానికి అప్పగించాలని ఆదేశించిందన్నారు. దీన్నేదో తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు కుట్ర చేసినట్టుగా వైకాపా నేతలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. పింఛన్ సొమ్ములతో పాటు తాయిలాలు కూడా పంపకాలు చేయాలని మాస్టర్ స్కెచ్ వేసుకున్న వైసీపీ లీడర్ కి ఇది మింగుడు పడటం లేదన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొంతమంది వ్యక్తులు ఈ మ్యాచ్ ను కూడా ప్రచారం చేసుకుని టికెట్లు ఇచ్చిన ఘటనలు జరిగాయన్నారు. వస్తు రూపంలో ఇచ్చినా ధన రూపంలో ఇచ్చినా మరి ఏ రూపంలో ఇచ్చినా తాయిలాలేనని చెప్పారు. ఇంత పెద్ద సచివాలయ వ్యవస్థ ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెన్షన్దారులందరినీ కూడా మండు టెండల్లో కేవలం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల మీద నిందలేయడానికి ఈ పన్నాగం పన్నుతా ఉంది. పెన్షన్ డబ్బులేమో 31వ తారీఖుని జమ చేయాలి సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులకి, ఇవాళ వాళ్ళ అసమర్థీయాలకి. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కాంట్రాక్టర్లకి పెన్షన్ డబ్బుల్ని పప్పు బెల్లాలాగా పంచిపెట్టేశాడు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటాడు. పెన్షనర్ని రాజకీయంగా ఇవాళ వాడుకోవడానికి కుట్ర పండుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాకముందర ప్రజల మధ్య ఉన్నాడు ఈయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరం అయిపోయాడు. ఇప్పుడు అదే ప్రజల్లోకి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇచ్చుకొని కొడతా ఉన్నారు. అది చూసి ఓర్వలేక సిద్ధం సభల్లో ఇవాళ మమ్మల్ని సాగనంపుతారని చెప్పి అంటున్నారు. ఎవరు భయపడుతున్నారు సిద్ధం సభల్లో? దేనికి సిద్ధం అని మీరు ఎవరు చెప్తున్నారు? ఎవరు పారిపోతున్నారని చెప్తున్నారు? మీరు సిద్ధం సభల్లో మీరు చేసేటువంటి మాటల్ని చెప్తా ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి, ఇవాళ వైసీపీ నేతలు నిన్న బాటంగా బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నారు. నిన్న ఉత్తరాంధ్ర వాసులకు ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ని వీక్షించేటువంటి అవకాశం, అదృష్టం దక్కిందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వీళ్ళకి కాక, ఉత్తరాంధ్ర వాసులనే కాక పక్కనటువంటి ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆ ప్రజలను కూడా వీళ్ళు మోసం చేసి బ్లాక్లో టికెట్లు అమ్ముకొని వీళ్ళు కోట్ల రూపాయలు దిగమింగారు. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద వాలంటీర్లు రాజీనామా చేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు నమ్మబలికి ఇవాళ బలవంతంగా రాజీనామాలు చేయమంటే వాలంటీర్లు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకుల్ని. తర్వాత ప్రజాస్వామ్యంలో మన దేశంలో అన్ని వ్యవస్థలో కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్తాయన్నది సామాన్యమైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక్క వైసీపీ నాయకులకి, వారి మద్దతుదారులకి తప్ప. ప్రతి వ్యవస్థ కూడా, అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. అలా జరగాలి, ఎందుకంటే సమాన అవకాశాలు ఉండాలి. అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ప్రభావం ఎటువంటి ప్రభావం చూపించకూడదు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఓ రాజ్యాంగబద్ధంగా. ఈ ప్రక్రియ కొనసాగింపుగా అనేక సంవత్సరాల నుండి వాలంటీర్సు ప్రభుత్వంతో పనిచేస్తూనే వైసీపీ పార్టీ కొమ్ముగాస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు వారు. రాజకీయ క్షేత్రంలో వికలాంగులు రాజ్యాధికారంలో వికలాంగుల భాగస్వామ్యం అనే అంశంపై నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజబుల్ పీపుల్, జాతీయ వికలాంగుల నెట్వర్క్ పూర్ణమితం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో నిర్వాహకులు రమణ, పూర్ణిమ తదితరులు మాట్లాడుతూ 21 రకాల వికలాంగులకు పోలింగ్ బూత్ల వారీగా గుర్తించి
అనుకూల ఓటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ఉన్న సదవకాశాలను వివరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వికలాంగులు ఎవరూ వెనుకపడకుండా చూసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. వికలాంగుల కోసం భారతదేశంలో 10 మిలియన్లకు పైగా వారి అవసరాలు, ఆకాంక్షలను పరిష్కరించే దిశగా మేనిఫెస్టోను అభివృద్ధి చేస్తామని తెలిపారు. వికలాంగుల హక్కుల సాధనకు తమ సంపూర్ణ మద్దతును అందిస్తామని తెలిపారు. మనం సర్టిఫికెట్ తీసుకుని మనం ఒక ఐడెంటిటీ సృష్టించుకుంటున్నాం. సో దట్ మనం దానివల్ల గవర్నమెంట్ నుంచి ఏవేవి అందుబాటులో ఉన్నాయో వాటిని మనం పొందగలం అనే ఉద్దేశం. అవతల ఆ స్కూలు, ఆ కాలేజ్, వాళ్ళ అకాడమీ అంటే యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళ మీదన చేసే వ్యక్తి అన్నట్టు, అంటే డిజైనింగ్ అండ్ ప్లానింగ్ లో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న మనిషి. సో ఇంజనీర్తో పాటుగా ఆర్కిటెక్ట్ కూడా ఈక్వల్ గా ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను ఒక అంటే అరుదైన వ్యాధి వలన 6 సంవత్సరాల క్రితం విజన్ లాస్ అవ్వడం జరిగింది. అంటే నేను చూపు కోల్పోయాను అనమాట. సో దాని తర్వాత నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను, పూర్తి చేశాను. సో చదువుతూ ఉండగా ఇది జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ నా యూనివర్సిటీతో పోరాడి నేను మళ్ళీ చదువు కంటిన్యూ చేసి నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను. అయితే ఇక్కడ కనిపించకుండా ఒక డిజైన్, ఒక బిల్డింగ్ డిజైన్ చేయడం, ఒక బిల్డింగ్ ప్లాన్ చేయడం అనేది ఎవరికి అంతు చిక్కని విషయం. అంటే చాలా పెద్ద క్వశ్చన్, ఏ రకంగా ఇది జరుగుతుంది, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఆర్కిటెక్ట్ అవుతారు, ఇలా చాలా అడ్డంకులు నాతోలో కూడా వచ్చాయి. నా కాలేజ్ వాళ్ళు, నా యూనివర్సిటీ వాళ్ళు కూడా నన్ను ఆ విధంగా క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ నేను ఈ 2016 చట్ట ప్రకారం మనకి ఎలాంటి వైకల్యం ఉన్న మనిషి అయినా వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో చదివే హక్కు ఉంది అనేది అందులో మెన్షన్ అయి ఉంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది. సో దాన్ని బేస్ చేసుకుని నేను మా యూనివర్సిటీతో పోరాడి నేను మళ్ళీ నా హక్కుని నేను పొంది నా చదువు నేను కంటిన్యూ చేసి నేను ఈరోజు ఆర్కిటెక్ట్గా కంటిన్యూ అవుతున్నాను. అయితే వీల్చైర్స్ కానీ మనకి ప్రాస్థెటిక్స్ కానీ ఇవి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఇక్కడ దాకానే మనం ఆలోచించకుండా మన ఆలోచనని ఇంకా ముందుకు తీసుకెళ్తేనే మన తర్వాత వచ్చే జనరేషన్ దాన్ని అర్థం చేసుకుని ఇంకా దాన్ని బెటర్ గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మనం శ్రీనివాసులు సార్ లాంటి వాళ్ళు ఇప్పటిదాకా ఈ రకంగా తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ రోజు దీని గురించి మాట్లాడుతున్నా. ఆహ్లాదకరం అనేది మన వికలాంగుల్లో ఎవరైనా ఆలోచిస్తారా? ఎక్కడికైనా వెళ్ళి మనం కొంచెం ఎంజాయ్ చేద్దాము, లేదంటే మనం సీనరీని ఎక్కడికైనా అంటే న్యాచురల్ సీనరీని ఎంజాయ్ చేద్దాము, బీచ్కి వెళ్దాము, లేదంటే కొండ ప్రాంతాలకు వెళ్దాము, ఇలాంటి ఆలోచన యూజువల్ గా ఎవరికైనా వస్తుందా వికలాంగులకి? ఎప్పుడైనా కూడా మనం ఇంటి గుమ్మం బయటకు వెళ్ళి ఏదో మన 4 రూపాయలు మనం సంపాదించుకోవాలన్న వరకనే మనం ఆలోచిస్తాం, అంతకన్నా బయటికి వెళ్ళి ఆలోచిస్తామా? ఎందుకు ఆలోచించాం? మన ఇంటి గుమ్మం దగ్గరే గుమ్మం ఉంటుంది, గుమ్మమే మన బయటికి వెళ్ళినవు, ఆ గుమ్మమే అడ్డుతుంది మనకి. దాటాలి అంటే మనకి ఆ సర్ఫేస్ అనేది ఆ రకంగా ఉంటేనే, ఆ గట్టు ఆ మెట్టు అనేది సాఫ్ అయ్యి మనకి ఒక ర్యాంపులా ఉంటే మనం. విశాఖ ప్రజల ఆశీర్వాదంతో తమ తోటి కూటమి నాయకుల సహకారంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎంపీగా శ్రీభరత్ గెలవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి గణబాబు, కోళ్ల లలిత కుమారి, జనసేన నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు తదితరులు పేర్కొన్నారు. ఎంవీపీ డబల్ రోడ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నూతన కార్యాలయాన్ని నేడు ఘనంగా గండిబాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అప్రజాస్వామిక రాక్షస పాలనలో విజయాన్ని సాధించేందుకు కలిసి వచ్చే మంచి మిత్రులతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యత ఆయుధంగా మంచి చెడులపై విచక్షణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. భరత్ గారికి అభినందనలు తెలియజేస్తూ
ప్రజలు చాలా విఘ్నులు. ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలనేది ఎప్పుడు కూడా ఆలోచన చేసుకునేటువంటి వ్యక్తులు. కనుక మాకు చాలా నమ్మకం ఉంది, రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో భరత్ గారు ఘన విజయం సాధిస్తారని చెప్పేసి. అలాగే ఈరోజు మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ప్రజల్లో ఒకలాంటి ఆనందం. 5 సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన నుంచి మేము విముక్తి పొందుతున్నాం, ఇంకొక నెల 2 నెలల్లో స్వేచ్ఛాజీవులుగా ఉండబోతున్నాం అనే ఒక ఆనందం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు చూపిస్తున్నటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. కనుక మాకు చాలా నమ్మకం ఉంది, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపిస్తున్నారని చెప్పేసి. మీరు ఈ మధ్యనే సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏదంటే అందరూ కూడా అసలు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖపట్నానికి సంబంధించి పార్లమెంటు అభ్యర్థిగా భరత్ని డిక్లేర్ చేయటం మీ అందరూ కూడా తెలుసు. లాస్ట్ టైం 2019లో కూడా టెక్నికల్గా తను ఓడిపోయాడు తప్ప అదర్వైజ్ మామూలుగా అయితే తను గెలిచినట్లకే. ఈసారి 25 పార్లమెంటు స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీతో ఫస్ట్ గెలిచే సీటు విశాఖపట్నం పార్లమెంట్ అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎందుకంటే మొన్న వైఎస్ఆర్ పార్టీ వేవ్ ప్రపంచంలో కూడా తను ఓడిపోయింది కేవలం 3,000-4,000 మధ్య. అంటే అది మీ అందరూ కూడా తెలుసు రీజన్ ఏంటనేది. వేరే ఇంకొక క్యాండిడేట్ ఉండటం వల్ల కొంత క్రాస్ ఓటింగ్ కూడా కాన్స్టిట్యూషన్ అవడంలో అయిపోయింది. మరి ఈరోజు ప్రభుత్వం పట్ల 100% అన్ని వర్గాలు, అటు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఆ వర్గం ఈ వర్గం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి చూస్తే మార్చి 16 నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారు. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఇంటికున్న స్టిక్కర్లు పేకటం నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే అప్పటి వరకు ఓటర్స్ని, ప్రజల్ని, లబ్ధిదారుల్ని అందరికీ కూడా మీకు ఇది తీసేస్తాం అని చెబుతూనే ఒకవైపు పేదవాళ్ళని భయపెడుతూ అదే పేదవాళ్ళకి, పెత్తందారులకి పోటీ అని చెప్పి ప్రచారానికి వచ్చినటువంటి పార్టీ జగన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు విశాఖపట్నానికే ఒక చిన్న లైన్, తక్కువ సమయం మాట్లాడమన్నా నేను చెప్పాల్సింది, ఈరోజు ఏం నష్టపోయామనేది చూసుకున్నప్పుడు మిగిలిన అంశాలన్నీ కూడా పెద్దలు కవర్ చేశారు. ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి ఉన్నటువంటి పేరులో ఆగిపోయినటువంటి పరిశ్రమల స్థానంలో మరలా ఉపాధి కలిగించాలన్నా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కలగాలన్నా పరిశ్రమలు. విశాఖ ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విశాఖ నగరం ప్రశాంతమైన నగరాన్ని గంజాయి వనంగా చేయటం జరిగింది. ఆ గంజాయి వనాన్ని తులసి వనంగా మార్చవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఫస్ట్ రాగానే ఈ గంజాయి మీద, ఈ డ్రగ్స్ మీద మనందరం కూడా అధికారులతో మాట్లాడి ఫ్రమ్ ది డే బిగినింగ్ నుంచి ఉక్కుపోదం మోపవలసిన అవసరం మనందరి మీద ఉంది. ఇవాళ ఎలక్షన్స్కి మీ అందరం ఒక టీమ్గా రెడీగా ఉన్నాము. అండ్ మీరు చూస్తే గమనిస్తే 2014లో ఉన్న 7గురిలో 6 ఐఏ నియోజకవర్గాల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కొత్తగా మనకి వంశీకృష్ణ యాదవ్ గారు సౌత్ నుంచి, జనసేన నుంచి రావడం. గత 5 ఏళ్ళుగా పరిపాలన ఎట్లా ఉంది విశాఖపట్నంలో, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రకారం పట్టభద్రులు, మేధావులు ఎట్లా ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది. ఆ రిజల్టే ఇవాళ జనరల్ ఎలక్షన్లో కూడా 7 నియోజకవర్గాలు మా కూటమి అభ్యర్థులందరూ గెలిచి ఎంపీ అభ్యర్థిగా నేను కూడా గెలుస్తాను, మంచి మెజారిటీతో గెలుస్తానని చాలా బలంగా నమ్ముతున్నాను. అయితే ఇవాళ భయభ్రాంతులు పెట్టి అందరినీ రకరకాల విధానంగా అణిచివేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయిందో అప్పటి నుంచి ప్రవర్తనలోనే మార్పు మా అందరికీ కనపడుతుంది. వాలంటీర్లపై చంద్రబాబు కూటమి కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని
ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెల ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ ఈ నెల ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు కూటమేనంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ ఎంపీ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో అతి ముఖ్యమైన వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు అందకుండా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు తమ సేవను అందించకుండా నిలువరించారని తెలిపారు. ఈ కారణంగా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అందేవని, ఈ నెల 3వ తేదీకైనా అందుతాయో లేదో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఆయన ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఆయన ఇప్పుడప్పుడే ఎలక్షన్ లో పోటీ చేయక ముందే ఆయన నిజ స్వరూపాలు ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఆయన అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది ఆయన ముందే చేసి చూపిస్తున్నారు. ఆయన ఎందుకంటే మనం చూసాం 2014 ఎన్నికలకు ముందు ఏమి హామీలు ఇచ్చారు, 14 నుంచి 19 వరకు ఏం చేశారు, ఏ విధంగా ప్రజలకి మభ్య పెట్టారనేది మనందరం చూసాం. ఈరోజు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారో కూడా మనం చూసాం. 2019 ఎలక్షన్లో హామీల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల ద్వారా చెప్పారో ఆ పథకాలన్నీ ఏ విధంగా అమలు చేశారు ఈ రోజు అనేది కూడా మనంతా చూసాం. వాలంటీర్ వ్యవస్థ నాశనం చేస్తాను, తీసేస్తాను, వాళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు, వాళ్ళు చోరీ చేస్తారు, డేటా చోరీ చేస్తారు, ఇంట్లో దొంగతనాలు చేస్తారు, ఆడపిల్లలను ఫోటోలు తీస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఇంకా పోటీ జరగకుండానే ముందే ఆయన చెడు మార్గాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను మొత్తం కుదేలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన ఇంకా ఏం రాలేదు, అయినా సరే వాలంటీర్ ట్యాబ్లు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడు, వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడు, వాళ్ళు ఎవరు కూడా సర్వీస్ చేయడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పుకుంటే ఈరోజు అవ్వాతాతలకి 1వ తారీఖు పెన్షన్ వెళ్ళిపోవాలి మార్నింగ్ కల్లా, కానీ ఆపేశారే. ఈరోజు ఎవరు ఇంకా 3వ తారీఖు ఇస్తామని చెప్తున్నారు. 3వ తారీఖు కూడా వీళ్ళందరూ మళ్ళీ సచివాలయాలకు వెళ్ళాలి. జగదాంబ సమీపంలో మక్కా మసీదులో ఇఫ్తార్ విందును ఎంతో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ నేపథ్యంలో ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మసీదు అధ్యక్ష కార్యదర్శులు హాజీ మునీర్, హాజీ తదితరులు మాట్లాడుతూ భగవంతుని ధ్యాసలో ఉపవాస దీక్షను సునాయాసంగా పూర్తయ్యాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విందును స్పాన్సర్ చేసిన సైఫుద్దీన్ మల్లిక్ కు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ పర్వదినాన పవిత్ర మాసంలో భక్తులందరికీ విందును అందించడం అభినందించదగ్గ విషయమంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో హానరబుల్ ప్రెసిడెంట్ బాషా, జాయింట్ సెక్రటరీ గయాస్, వైస్ ప్రెసిడెంట్ అలీ, వైస్ ప్రెసిడెంట్ హసీన్, హజీ అజాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, శుక్రవారం. దాంతోపాటు ప్రతి శుక్రవారం మక్కా మసీదులో ఇఫ్తారీ విందు మా సైఫుద్దీన్ మాలిక్ గారిని, మా కమిటీ మెంబర్, ఇంపార్టెంట్ పర్సన్, ఆయన ప్రతి శుక్రవారం ఈ డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 900 నుంచి 1000 మంది ఇక్కడ మక్కా మసీద్కి వచ్చి ఇఫ్తారీ చేసుకుంటూ అలాగే డిన్నర్ అరేంజ్ చేసుకున్నాం. మేము చాలా చక్కగా వాళ్ళు సేవించి ప్రసాదం సంతోషంగా గడుపుతున్నాం. ఈ ఉపవాసాలు ఎలా సునాయాసంగా జరిగిపోతున్నాయంటే ఈ నెల ఉపవాసం ఉన్నట్లే తెలియట్లేదు మనుషులు, అంత ఆనందదాయకంగా ఉపవాసాలు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. వ్యవస్థ ఏదో ఈ 4 రోజుల నుంచి కొంచెం తీవ్రంగా ఉంది ఎండ, లేకపోతే చాలా హ్యాపీగా రంజాన్ సాగిపోతుంది. భక్తులందరూ చాలా శ్రద్ధలతో వచ్చి నమాజు పాటించడం జరుగుతుంది.
శుక్రవారం అనేది ఏంటంటే మరీ ఇంకా ప్రత్యేకత. దాంట్లో ఏంటంటే మసీదు 3 ఫ్లోర్లు కూడా మాకు ఇంచుమించు ఫుల్ అయిపోతుంది. అంటే 2200 మంది 2300 మందికి దాదాపు నమాజ్కి రావడం జరుగుతుంది. రంజాన్ నెల ఉపవాసాలు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ డిన్నరు మా సైఫుద్దీన్ మాలిక్ గారు మొత్తం అరేంజ్ చేశారు. కమిటీ వాళ్ళందరూ కలిసి చాలా కృషిగా పనిచేస్తూ ఈ యొక్క భక్తులకి అందరికీ ఈ ప్రసాదం అందించడం జరుగుతుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మసీద్లో ఈ యొక్క ప్రతి లాస్ట్ 2 ఫ్రైడేస్ నుంచి జరుగుతుంది. ఇది 3rd ఫ్రైడే అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే దీనికి సైఫుద్దీన్ మలిక్ గారు మా మక్కా మసీద్లో వన్ ఆఫ్ ది మెంబర్ అండి. ఆయన ఈ 4 ఫ్రైడేస్కి స్పాన్సర్ ఇచ్చారు. ఇది స్పాన్సర్ ఇవ్వడమే కాకుండా దీంట్లోని ఒక్కొక్క రోజు 1000 నుంచి 1500 మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నారండి. ఇది చాలా ప్రతి శుక్రవారం దీనికి అరేంజ్ చేస్తున్నారు. నిజం ఇది చాలా గర్వించవలసిన విషయం అండి. ఈ మక్కా మసీద్ కూడా అండి 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న మక్కా మసీద్ అండి. ఇది వైజాగ్లోనే నెంబర్ 1 మసీద్. విద్యావేత్త, ఉత్తమ పార్లమెంటేరియన్ బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖ ఎంపీ అభ్యర్థి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స ఝాన్సీతో కలిసి సోమవారం మేయర్ దక్షిణ నియోజకవర్గంలో జీవీఎంసీ 39వ వార్డు పరిధిలో పాతలక్ష్మి టాకీస్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఝాన్సీని ఎంపీగా గెలిపిస్తే ఇప్పటికే సీఎం జగన్ చొరవతో అభివృద్ధి చెందిన నగరం మరింత అభివృద్ధి చెందుతుందని, మన ఇంటి ఆడపడుచు ఝాన్సీని మనమే గెలిపించుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థించారు. వాసుపల్లి అందరివాడని, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారంటూ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో విశాఖ వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు ద్రోణరాజు శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రచార భాగంలో మరి ఇక్కడ మన వార్డుకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంత అభిమానంగా బ్రహ్మరథం పడుతూ ఈరోజు మాకు మీ తాలూకు దీవెనలు రేపు రానున్న రోజుల్లో మరి ఓటు రూపంలో వేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి మరి ఈ ప్రచార భాగంలో పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కరిని అర్థిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని ఎవరైతే ప్రజాపక్షాల నుండి ప్రజలకు అరణిత్యం కావాల్సిన అనేక కార్యక్రమాలు, పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తున్న మరి నాయకుడు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలతో పాటు విశాఖపట్నాన్ని ఈవేళ పరిపాలనా రాజధానిగా తీసుకొస్తా ఉన్న దాన్ని ప్రత్యేకించి మనమందరం కూడా స్థానికంగా మన ప్రాంత అభివృద్ధి చెందితేనే వెనుకబడుతనం పోవడంతో పాటు మన పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కోసం మనందరం కూడా కంకణ కట్టుకొని స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఈ ప్రాంత అభివృద్ధి కావాలి అంటే తప్పనిసరిగా మరి వీళ్ళ వాసుపల్లి గణేష్ గారు గత 2 సార్లు నుంచి అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో కలిసి ప్రత్యేకమైన గ్రీవెన్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎటువంటి ఉన్నా సరే వాటిని అన్ని పరిష్కరించుకుంటూ వస్తున్న చాలా మరి కమిట్మెంట్ ఉన్న నాయకులు. అటువంటి వారిని మళ్ళా గెలిపించుకొని చేయటం వల్ల ఇదే గ్రామంలో ఇదే కోట వీధిలో మా తాతగారు పుట్టారు, మా నాన్నగారు పుట్టారు, నేను పుట్టా.
ఈ గ్రామంతో మాకు ఒక సత్సంబంధాలు ఉన్నాయి. ఈ మట్టి మీద పుట్టిన నన్ను ఎవరు అనుకోలేదు. 2 సార్లు ఎమ్మెల్యే చేశారు ఈ అమ్మవార్లు. అది ముఖ్యంగా మా బొత్స ఝాన్సీ మేడం గారి తరఫున బొత్స సత్యనారాయణ గారు చొరవతో ఏదైతే వారు కదిరి అప్పారావు గారు వారికి పాదాభివందనం తెలియదు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సేవను రాజకీయ కోణంలో చూసి వికలాంగులకు పెన్షనర్లకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయి. వాలంటీర్ల పాత్రపై ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖండిస్తూ రాష్ట్ర మంత్రి బొత్స, ఎంపీ ఎంవివి మండిపాటు. రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొనేందుకు ఐక్యతతో ముందుకు సాగాలి. కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో నాయకుల పిలుపు. రాజకీయ క్షేత్రంలో వికలాంగుల పాత్ర కీలకమన్న నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిజేబుల్ పీపుల్. దివ్యాంగులకు అనుకూలమైన మేనిఫెస్టో రూపకల్పనకు కృషి చేస్తామన్న నిర్వాహకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.